ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్లో తగ్గేదేలే అంటూ టేబుల్ టాపర్గా నిలిచారు ఎస్ఆర్హెచ్. పుష్పరాజ్ సో కిందికి డ్రాప్ అయ్యారు పంజాబ్ కింగ్స్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో ఈ మ్యాచ్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ డిస్కస్ చేద్దాము. ప్యాట్ కమిన్స్ 2 క్యాచ్లు పట్టాడు, అలాగే 2 వికెట్స్ తీశాడు. తన కెప్టెన్సీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా విన్ అయ్యారు. అలాగే బ్యాటింగ్లోనూ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ పర్ఫార్మెన్స్ ఇరగదీశారు. అలాగే పవర్ ప్లేని ఎంత బాగా వాడాలో అంత బాగా వాడుకున్నారు. నెక్స్ట్ పార్ట్నర్షిప్ వచ్చేసి ఇషాంత్ కిషన్. ఒక క్యాచ్ 10th మీద ఉన్నప్పుడు ఒక క్యాచ్ డ్రాప్ అయ్యింది. దాని తర్వాత లాస్ట్ అవుట్ అయ్యే ముందు ఒక ఓవర్లో 3 6లు కొట్టాడు. నెక్స్ట్ క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి పార్ట్నర్షిప్ కూడా ఎక్స్ట్రాడినరీ పార్ట్నర్షిప్. సో క్లాసన్కి ఇతనికి ఒక పేరు ఇవ్వాలి ఏంటి అంటే కన్సిస్టెన్సీ మ్యాన్ అని చెప్పొచ్చు. కన్సిస్టెన్సీకి మారు పేరులో తయారయ్యాడు. ఇంత బాగా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ ఈ ఐపీఎల్లో ఒక ఫారిన్ ప్లేయరు అసలు చూడనే లేదు. అంత బాగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఎవ్రీ మ్యాచ్లో కూడా ఒక్కసారి మాత్రమే ఒక 11 రన్స్, మిగతా అంతా కూడా 30 నియర్ బై 30 స్కోర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఒక ప్లేయర్ గురించి మాట్లాడాలి. లాస్ట్ మ్యాచ్లో మిస్ అయినటువంటి ప్లేయర్ ఈ మ్యాచ్లో వచ్చి తన రోల్ ఏంటో, ఎంత ఇంపార్టెంట్ రోలో అని చేసి చూపించాడు నితీష్ కుమార్. బ్యాటింగ్కి వచ్చాడు, ఇరగదీశాడు. ఐ థింక్ 220 స్ట్రైక్ రేట్తో ఆడింది కూడా, హైయెస్ట్ స్ట్రైక్ రేట్తో ఆడింది కూడా నితీష్ కుమార్ రెడ్డియే. నెక్స్ట్ అలాగే సెకండ్ ఓవర్లో వచ్చి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అయినటువంటి ప్రభు సిమ్రాన్ వికెట్ని తీసాడు నితీష్ కుమార్ రెడ్డి. సో ఇంత పవర్ఫుల్ రోల్ అనేది ప్లే చేస్తున్నాడు. అందుకే ఈజీగా ఈ మ్యాచ్ విన్ అవ్వడంలో నితీష్ కుమార్ రెడ్డి పాత్ర చాలా ఉంది. పంజాబ్ కింగ్స్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, అలాగే ఎస్ఆర్హెచ్ గెలవడానికి గల కారణం ఏంటి అంటే పంజాబ్ కింగ్స్ దగ్గర ఈజీగా చాలా క్యాచెస్ మిస్ చేశారు. ఒక మనిషి గురించి చెప్పాలి, శశాంక్ సింగ్. ఈ పర్సన్ ఈజీ క్యాచ్ని కూడా డ్రాప్ చేయడం జరిగింది. దాని తర్వాత ఊరుకుంటారా మన ఎస్ఆర్హెచ్లు? దుంచుకొట్టుడే. మినిమం ఈ మ్యాచ్లో, ఈ ఐపీఎల్ మ్యాచ్లో మినిమం ఒక 5-6 క్యాచ్లు ఈజీగా మిస్ చేయడం జరిగింది. నెక్స్ట్ యుజ్వేంద్ర చహల్ గురించి మాట్లాడాలి. ఎంత బాగా బౌలింగ్ చేస్తున్నాడంటే, అరే మీరు క్యాచ్లు పట్టండి రా అని ఎంత బాగా బౌలింగ్ చేసి ఒక అవకాశాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు. ఎక్కడ మిస్ చేస్తున్నాడు. ఒక బౌలర్గా తను అంతకంటే ఇంకేం చేయగలుగుతాడు? అంత బాగా బౌలింగ్ చేశాడు. నెక్స్ట్ ఇంకొక పర్సన్ గురించి కూడా చెప్పాలి. కూపరు, నువ్వు సూపరు, దంచి కొట్టావు. ఈ పిచ్ మీద సెంచరీ చేసి నిలబడ్డావు చూడు, దానికి హ్యాట్సప్ టు మ్యాన్. ఈజీ. సో మొత్తానికి పంజాబ్ కింగ్స్ టేబుల్ టాప్లో నుంచి డ్రా అయ్యారు. ఎస్ఆర్హెచ్ టేబుల్ టాప్కి వెళ్ళారు. అలాగే తగ్గేదేలే అంటూ ఎస్ఆర్హెచ్ దూసుకుపోతుంది.